छुट्टी के लिए आवेदन पत्र छुट्टी అంటే సెలవు కొరకు దరఖాస్తు ఇది మూడు రకాలుగా మీకు క్వశ్చన్లు ఉంటుంది బహన్ కి షాదీ అంటే అక్క చెల్లికి పెళ్లి కోసము తబియత్ అనారోగ్యం వల్ల ఏదైనా పని ఉన్నందువల్ల ఏవైనా వచ్చినా ఈ లెటర్ మీరు ఈజీగా రాసుకోవచ్చు నేను చదువుతూ మీకు దీని మీనింగ్ చెప్తున్నాను సేవమే అంటే పెద్దవాళ్ళకి సంబోధించే పదం అన్నమాట టు అడ్రస్ శ్రీమాన్ ప్రధానాచార్య ఇక్కడ మీరు ప్రధానాచార్య రాసుకోవచ్చు కక్షా అధ్యాపక్ రాసుకోవచ్చు ప్రధానాధ్యాపక్ రాసుకోవచ్చు ఎలాగంటే మీ క్వశ్చన్లో ఎవరికి మీరు రాయాలి అది ఎక్కడ రాయాలి శాసకీయ అంటే గవర్నమెంట్ సర్కారీ మహావిద్యాలయ అంటే కాలేజీలు విద్యాలయ అంటే స్కూల్స్ విజయనగరం అంటే ఎవరికి మీరు రాస్తారో ఆ అడ్రస్ ఎక్కడ రాస్తారు విషయ అంటే సబ్జెక్ట్ छुट्टी के लिए आवेदन पत्र సెలవు కొరకు దరఖాస్తు మహోదయ్ లేడీస్ ఉంటే మహోదయ జెంట్స్ అయితే మహోదయ్ అంటే రెస్పెక్ట్ అన్నమాట సవినయ నివేదన హై కి సవినయ అంటే వినయపూర్వకంగా నివేదన అంటే విన్నపము హై కి मैं आपके महाविद्यालय की प्रथम वर्ष की छात्रा हूं నేను మీ आपके అంటే మీ యొక్క మహావిద్యాలయంలో మొదటి సంవత్సరం యొక్క స్టూడెంట్ ని ఇక్కడ కాలేజ్ వాళ్ళంటే మహావిద్యాలయ రాస్తారు స్కూల్స్ అయితే విద్యాలయ రాస్తారు ఈ అండర్లైన్ తీసి సవినయ నివేదన హై కి मैं 10वीं वर्ष की 10वीं कक्षा की छात्रा हूं ఈ మొత్తం అండర్లైన్ తీసి 10वीं कक्षा की छात्रा हूं వర్ష దగ్గర కక్ష రాస్తారు ప్రథమ దగ్గర 8वीं 9वीं 10वीं అది ఉంటే అది రాస్తారు ఇదే మారుతుంది మిగతా సేమ్ అదే ఉంటుంది मेरे घर में आवश्यक कार्य या बहन की शादी या तबीयत ఈ మూడులో ఏదో ఒకటే రాయింది నా होने के कारण అంటే ఉన్నందువల్ల मैं विद्यालय नहीं आ सकता విద్యాలయకి నేను రాలేను అత मुझे 2 दिन की छुट्टी देने की कृपा करेंगे అత అంటే కాబట్టి నాకు 2 రోజులు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఇది వస్తుంది ఓన్లీ ఎక్కడ మారుతుంది ఫస్ట్ అండర్లైన్ ఇక్కడ మీరు आवश्यक ముఖ్యమైన పని బహన్ కి షాదీ అంటే చెల్లి అనే అక్క షాదీ అంటే పెళ్లి తబియత్ ఠీక్ నా అంటే అనారోగ్యం కారణంగా నేను రాలేను ఈ విధంగా మీరు మూడు లెటర్స్ మూడు రకాల క్వశ్చన్ అడిగినా మీరు ఇదే ఏదో ఒకటి రాస్తే మీకు ఇది సరిపోతుంది ఆప్కి ప్రియ ఛాత్ర అంటే స్టూడెంట్ ని నామ్ కక్ష దినాంక్ ఈ విధంగా రాసుకోవచ్చు